హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఒక మంచి పీసీ బిల్డ్ అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈ పీసీ బిల్డ్ ఎవరి కోసం అంటే, ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో, మెయిన్గా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం ఈ పీసీ బిల్డ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ప్రతి కండిషన్ని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి ఇంటెన్సివ్ వర్క్ చేసినా కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పీసీ బిల్డ్ని అయితే చేస్తున్నాను. ఇక కరెక్ట్గా చెప్పాలంటే, ఈ పీసీ బిల్డ్ ఉన్నట్లయితే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత హెవీ వర్క్నైనా కూడా మీరు అయితే చేసుకోవచ్చు. దానికి తగినట్టు అయితే పీసీని అయితే బిల్డ్ చేశాను. ఓన్లీ ఒకటే మిస్ అవుతుంది, అది ఏంటంటే గ్రాఫిక్ కార్డు. సో ప్రజెంట్ ఏంటంటే నేను గ్రాఫిక్ కార్డ్స్ ప్రైజెస్ ఎక్కువ ఉండడం వల్ల గ్రాఫిక్ కార్డ్ లేకుండానే ఈ పీసీ బిల్డ్ని అయితే చేస్తున్నాను, ఒక మంచి ప్రాసెసర్ని అయితే తీసుకుని. సో ఆ ప్రాసెసర్లో వచ్చే గ్రాఫిక్స్ మీకు మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఇంకా హెవీగా గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చేసుకునే వాళ్ళు అయితే లైక్ మాయా సాఫ్ట్వేర్ యూజ్ చేయడం కానీ, లేకపోతే 3D మోడలింగ్ చేసే వాళ్ళు అయితే అటువంటి వారికి అయితే మన గ్రాఫిక్ కార్డ్ అవసరం ఉంటుంది. తప్పితే నార్మల్గా మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ పర్పస్కి అయినా సరే ఈ పీసీ మాత్రం మీకు కంప్లీట్గా సాటిస్ఫై చేస్తుంది. కంప్లీట్గా అన్ని నీడ్స్ని కూడా మీకైతే సాటిస్ఫై అయితే చేస్తుంది. సో మనం పీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ప్రాసెసర్. నేను ఈ పీసీ బిల్డ్ కోసం కన్సిడర్ చేసుకుంటున్న ప్రాసెసర్ ఏంటంటే Ryzen 5 5600G. ఇది ఒక లో ఎండ్ పీసీ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక హై ఎండ్ పీసీయే. సో అందరికీ వాళ్ళ రిక్వైర్మెంట్లు అన్నింటినీ సాటిస్ఫై చేసేలా పీసీ బిల్డ్ చేయాలంటే మాత్రం కొంచెం బడ్జెట్స్ అయితే ఎక్కువ అవుతాయి. ఒకవేళ మీకు ఇంకా తక్కువలో పీసీ బిల్డ్స్ కావాలి అని అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నన్ను కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. సో ఇదేంటంటే ప్రజెంట్ మనం తీసుకున్న ప్రాసెసర్ అయితే మాత్రం 5600G. అండ్ మదర్ బోర్డ్ చూసుకున్నాం అనుకోండి, నేను కన్సిడర్ చేసుకుంటున్న మదర్ బోర్డ్ ఏంటంటే MSI నుంచి అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. A520 సిరీస్లో మదర్ బోర్డ్ అని అయితే అనుకోవచ్చు. MSI A520M VHని అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఈ మదర్ బోర్డ్ ఏంటంటే మనకి ఎంట్రీ లెవెల్ మదర్ బోర్డ్ అని అయితే అనుకోవచ్చు. నేను వీలైనంత వరకు ప్రైజెస్ తగ్గించడానికి అయితే ట్రై చేశాను. సో A520 మదర్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుని ఈ పీసీ బిల్డ్ని అయితే చేస్తున్నాను. సో దీని యొక్క ప్రైస్ మీకు దాదాపుగా 5000 దగ్గర అయితే ఉంటుంది. సో దీనికంటే చీప్లో మనకి A520 సిరీస్ మదర్ బోర్డులు కావాలంటే దొరకడం అయితే కష్టం అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఓవర్ క్లాకింగ్ ఇలాంటి సపోర్ట్లు గట్ట కావాలి, లేకపోతే మీకు ఒక ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెసర్కి సంబంధించిన ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ చేయాలనుకుంటే మాత్రం మీరు B550 సిరీస్ మదర్ బోర్డ్ని అయితే తీసుకోండి. బట్ B550 సిరీస్ మదర్ బోర్డ్ మీకు కావాలనుకుంటే కనుక దాదాపు మీకు 8000 9000 అయితే అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కాబట్టి నేను బడ్జెట్స్ని తగ్గించడం కోసం ఈ పీసీని అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాసెసర్ అండ్ మదర్ బోర్డ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్ గురించి. ర్యామ్ చూసుకున్నాం అనుకోండి, ర్యామ్ మీకు 8GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. 99% కేసెస్లో మీకు 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. సో 8GBని అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా హెవీ టాస్క్ యూస్ చేసే పలమైతే మాత్రం 16GBని అయితే కన్సిడర్ చేసుకోండి. ప్రజెంట్ 8GB నేను తీసుకుంటుంది ఏంటంటే కార్సైర్ నుంచి అయితే తీసుకుంటున్నాను. కార్సైర్ వెంజన్స్ LPX ర్యామ్ని అయితే తీసుకుంటున్నాను. దీని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3200 MHz CL16 ర్యామ్ ఇది. సో ఈ ర్యామ్ మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ర్యామ్ని అయితే కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ప్రైజెస్ గురించి నేను డీటెయిల్గా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇప్పుడు చెప్పినా కూడా చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా మీకు వీడియో కంక్లూజన్ టైంలో ఒక స్క్రీన్ మీద మీకు ప్రైజెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి వాటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆ లింక్స్ యూస్ చేసి అయితే కొనుక్కోగలుగుతారు. అట్లీస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ అయితే వస్తుందో లింక్స్ని చెక్ చేసినట్లయితే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, స్టోరేజ్ కోసం. మనం స్టోరేజ్ చూసుకున్నాం అనుకోండి, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కాబట్టి మీకు 120GB స్టోరేజ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. C డ్రైవ్ కోసం అయితే మాట్లాడుతున్నాను. అండ్ ఒకవేళ మీరు సాఫ్ట్వేర్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1TB 2TB హార్డ్ డ్రైవ్ని కానీ, లేదా SSD అంటే మనకు చాలా ప్రైస్ ఎక్కువైపోద్ది. సో హార్డ్ డ్రైవ్ని కానీ, లేకపోతే హైబ్రిడ్ డ్రైవ్ని కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ పీసీకి ఏం చేస్తున్నానంటే 120GB SSDని కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఒక 1TB హార్డ్ డ్రైవ్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు 1TB కంటే కూడా 2TB హార్డ్ డ్రైవ్ కన్సిడర్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యూ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, 1TBకి 2TBకి మీకు ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. సో ఇంకొక 1200 నుంచి 1500 మీరు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, మీకు 1TB హార్డ్ డ్రైవ్ బదులు 2TB హార్డ్ డ్రైవ్ అయితే వస్తుంది. సో దాని ప్రకారం మీరు 1TB 2TB అయితే సెలెక్ట్ చేసుకోండి.
అండ్ హార్డ్ డిస్క్ తర్వాత మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే SMPS స్విచ్ మోడ్ పవర్ సప్లై. మనకి కంప్యూటర్ ఏదైతే ఉందో కంప్యూటర్కి సంబంధించిన పార్ట్స్ అన్నిటికీ కూడా మనం పవర్ని అందించాలి కాబట్టి మనం పవర్ సప్లై అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను చూస్ చేసుకుంటున్న పవర్ సప్లై ఏంటంటే 450 వాట్ పవర్ సప్లై ఫ్రెండ్స్. మోర్ దెన్ ఎనఫ్ ఈ పీసీ బిల్డ్కి గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్ యూస్ చేసినా కూడా మీకు 450 వాట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి అప్గ్రేడ్స్ కట్టి ఎక్కువ చేసుకుంటామని అనుకుంటే మాత్రం 550 వాట్స్ని అయితే కన్సిడర్ చేసుకోండి. ప్రజెంట్ కన్సిడర్ చేసుకుంటున్నది ఏంటంటే గిగాబైట్ GP 450B ఈ పవర్ సప్లైని అయితే నేను ఈ పీసీ బిల్డ్ కోసం అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 450 వాట్స్ మీకు సరిపోదన్నా మేబీ అంటే 450 వాట్స్ తీసుకోవడం అవసరం అని అనుకుంటే మీరు ఇంకా హయ్యర్ మోడల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 550 వాట్స్ నేను కన్సిడర్ చేసుకోండి. బట్ నేను మాత్రం మీకు ఒకటే చెప్తాను, ఏ పవర్ సప్లై తీసుకున్నా సరే మీరు 80+ సర్టిఫికేషన్ ఉన్న పవర్ సప్లై అయితే తీసుకోండి. సో దానివల్ల మీకు క్వాలిటీ ఆ 80+లో మీకు వచ్చే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి SMPSలో అవన్నీ క్వాలిటీ కాంపోనెంట్స్ అయితే వస్తాయి. దానివల్ల మనకి కంప్యూటర్ గమ్ముని పాడైపోకుండా ఉంటుంది. అంతేకాకుండా మీకు 80+ వల్ల పవర్ సప్లైలోంచి వచ్చే పవర్ స్టేబుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు పవర్ సప్లై అనేది మీకు 80+ రేటెడ్ కాబట్టి మీకు ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా 80+ సర్టిఫికేషన్ ఉన్న పవర్ సప్లైని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం క్యాబినెట్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ దాంతోపాటు CPU కూలర్ ఫ్యాన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ పీసీ బిల్డ్ కోసం నేను ఎటువంటి ఎక్స్టర్నల్ కూలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు. మనకి బాక్స్లో ఏదైతే కూలర్ వస్తుందో ఆ కూలర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను A520 మదర్ బోర్డ్ని అయితే తీసుకున్నాను. A520 మదర్ బోర్డ్లో మీకు ఓవర్ క్లాకింగ్ సపోర్ట్ ఇవేమీ ఉండవు కాబట్టి మనం డెడికేటెడ్గా కూలర్ కొనుక్కున్నప్పటికీ కూడా అది అంతగా ఉపయోగపడదు. సో ప్రజెంట్ నేను ఈ పీసీ బిల్డ్ కోసం డెడికేటెడ్ కూలర్ని అయితే అంతలా పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, క్యాబినెట్ అనేది కంప్లీట్గా పర్సనల్ ప్రిఫరెన్సే. నేనేంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్న క్యాబినెట్ ఏదో ఒకటి మీకు స్క్రీన్ మీద చూపించి దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు RGB కావాలి, సైడ్ గ్లాస్ ప్యానల్ ఉండాలి, ఇవన్నీ చాలా అందంగా క్యాబినెట్ కావాలనుకుంటే మాత్రం దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. క్యాబినెట్ ఏంటంటే మీరు డబ్బులు పెట్టుకున్నట్లయితే ఫర్ సపోజ్ మీకు నార్మల్ క్యాబినెట్ ఒక 1500 అయిందనుకోండి, మీకు సైడ్ గ్లాస్ ప్యానల్తో వచ్చి RGB ఫ్యాన్స్ ఉన్నది మీకు 2500 3000 అవుతుంది. మీరు ఒకవేళ 1000 లేదా 1500 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టం ఉంటే మాత్రం మీరు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి, లేకపోతే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేంటంటే ఇందాక నేను స్టోరేజ్ కోసం చెప్పినప్పుడు నేను నార్మల్ SSDని అయితే చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే కనుక నేను ఈ పీసీ బిల్డ్ కోసం NVMe SSDని అయితే చూస్ చేసుకోమని అయితే చెప్తాను. బట్ NVMe SSDకి నార్మల్ SSDకి మీకు దాదాపుగా ఇంకొక 1000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇది కేవలం ఎడ్యుకేషనల్ సంబంధించిన బిల్డ్ కాబట్టి నేను నార్మల్ SSDని అయితే చూస్ చేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా NVMe SSDని చూస్ అయితే చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. దీనికి సంబంధించిన కాస్ట్లు అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ప్రాసెసర్ ఎంత అయింది, మదర్ బోర్డ్ ఎంత అయింది, ర్యామ్ ఎంత అయింది, సో కంప్లీట్గా ఈ పీసీ బిల్డ్ కోసం ఎంత అయింది. నా దృష్టిలో ఈ పీసీ బిల్డ్కి దాదాపుగా మీకు 45,000 నుంచి సంథింగ్ లైక్ 40 నుంచి 50 మధ్యలో అయితే అవుతుందని అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు నేను ఎందుకు ప్రైజెస్ చెప్పట్లేదని. నేను ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదంటే అమెజాన్లో మీకు ప్రైజెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. నేను ఈ వీడియోని ఎప్పుడైతే ఎడిట్ చేసి మీకు పెడతానో అప్పుడు ప్రైజెస్ని బట్టి నేను ఆ స్పెక్ షీట్ ప్రైజ్ని అయితే తయారు చేస్తాను. ఒకవేళ ముందు చేసేసి ముందు ఆ స్పెక్ షీట్స్ ప్రకారం ప్రైజెస్ చెప్పేసినా కూడా నేను దానివల్ల ఉపయోగం ఉండదు కదా, మారిపోతూ ఉంటాయి. బట్ అలా చేసినా కూడా మారిపోయినా మనం ఏం చేయలేం. బట్ ఏంటంటే నేను ఎడిటింగ్ టైంలో ఎప్పటికప్పుడు చూసి మీకు పెడుతూ ఉంటాను. సో అందుకోసం నేను ఏంటంటే ప్రైజెస్కి సంబంధించి వీడియోలు అయితే చెప్పట్లేదు. ఒకవేళ మీరు ప్రైజెస్ మెన్షనింగ్ కూడా వీడియోలోనే చేయమంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా అలాగే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.